హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 ఎకనామీ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ ఎకనామీలో భాగంగా అగ్రికల్చర్ పార్ట్ చూస్తున్నాం. ఈ ఇండియన్ ఎకనామీలో అగ్రికల్చర్ పార్ట్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో రివల్యూషన్ అని చెప్పేసి, అదేవిధంగా భూ కమతాలు అని చెప్పేసి, తెలంగాణ భూ కమతాలు, అదేవిధంగా ఇండియా భూ కమతాలు, ఇలాంటి అంశాలు మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము భూ సంస్కరణల గురించి చూస్తాం. భూ సంస్కరణలు, మనకి భూ సంస్కరణలు అంటే ఈ ఉన్న భూమిని ఏదైతే ఉందో దాన్ని ఉన్న సమాజానికి సామాజిక న్యాయం కోసం ఒక ఉద్దేశంగా చేసుకొని పంపిణీ విషయంలో అసమానతలు తొలగించి సామాజిక న్యాయం చేకూర్చే విధంగా భూ సంస్కరణల్ని పంపిణీ చేయడం అనేది భూ సంస్కరణల కిందకి తీసుకుంటాం మనం. ఈ భూ సంస్కరణ వచ్చేసి మనకి ప్రపంచంలో ఫస్ట్ భూ సంస్కరణ చేసింది ఏ దేశం అంటే గ్రీస్ అని చెప్పేసి చెప్పచ్చు. ఫస్ట్ గ్రీసు భూ సంస్కరణలు అమలు చేసిన మొదటి దేశం ప్రపంచంలో ఏదంటే గ్రీసు. మరి ఈ మోడర్న్ యుగంలో మనకి ఏ దేశం చేసింది భూ సంస్కరణలు అంటే 1920లో భాగంగా మనకి రష్యా చేయడం జరిగింది. రష్యా దేశం మనకి భూ సంస్కరణ చేయడం జరిగింది. మన భారతదేశంలో స్వాతంత్ర అనంతరం మనం భూ సంస్కరణలు తీసుకున్నాం. స్వాతంత్ర అనంతరం ఇండియాలో భాగంగా మనకి ఇండిపెండెన్స్ తర్వాతనే మనము భూ సంస్కరణ అయితే చేసుకున్నాం ఇండియాలో. మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం. భూ సంస్కరణలో భాగంగా మనం ఇండియాలో ఏ విధంగా ఎలా అమలు జరిగింది అని చెప్పేసి ఈ క్లాస్లో మనం చూస్తాం. మరి ఈ భూ సంస్కరణ అనేది మాట్లాడుకున్నట్టు దున్నేవాడికే భూమి అనే ఒక ఉద్దేశంతో ఈ సామాజిక న్యాయం జరిగే విధంగా భూ పంపిణీ అనేది చేయడం జరిగింది. దున్నేవాడికే భూమి అనే ఉద్దేశంతో మనకి సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం చేకూర్చేలాగా ఈ భూ పంపిణీ అనేది చేయడం అనేది మనము భూ సంస్కరణ కిందికి తీసుకుంటాం. అట్లా ఈ కాన్సెప్ట్లో భాగంగా దున్నేవాడికే భూమి అనే కాన్సెప్ట్లో భాగంగా అందరికీ అసమానతలను తొలగించి సామాజిక న్యాయం చేకూర్చే విధంగా భూమిని అనేది పంపిణీ చేయాలనే ఉద్దేశం కొద్దీ భూ సంస్కరణ అనేది అమలుపరచడం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తే మనకి జనరల్గా వ్యవసాయ అభివృద్ధి కోసం కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కోసం, ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా మనకి ఆర్థిక అభివృద్ధి కోసం కావచ్చు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మనం ఒక సామాజిక న్యాయం చేకూర్చే విధంగా మెయిన్గా ఇది సామాజిక న్యాయం. భూ సంస్కరణకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం. వ్యవసాయ అభివృద్ధి కోసం కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కోసం కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కోసం కావచ్చు, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా మనము ఈ భూ సంస్కరణ అనేది చేపట్టడం జరిగింది, అమలు చేయడం జరిగింది. మనకు భూ సంస్కరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం చేకూర్చడం. ఇది భూ సంస్కరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూస్తే ఈ భూ సంస్కరణకు సంబంధించి మనకు ఒక కమిటీ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. 1949లో జేసీ కొమరప్ప అధ్యక్షతన మనకి భూ సంస్కరణ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూ సంస్కరణ కమిటీ మనకి ఒక 3 సూచనలు అయితే చేస్తుంది. భూ సంస్కరణకి మనకి అంశాలను సిఫార్సు చేస్తుంది భూ సంస్కరణకు సంబంధించి. ఆ 3 ఏంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు ఈ క్లాస్లో చూస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రపంచంలో మొట్టమొదట భూ సంస్కరణ అమలు చేసిన దేశం ఏదంటే గ్రీసు. మనకి మోడర్న్ యుగంలో, ఆధునిక యుగంలో మనకి భూ సంస్కరణ అమలు చేసిన దేశం ఏదంటే రష్యా 1920లో. మనం స్వాతంత్ర అనంతరం భూ సంస్కరణ అయితే అమలు చేసుకోవడం జరిగింది. భూ సంస్కరణ యొక్క ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం చేకూర్చడం. మన వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, మనకు టోటల్గా ఆర్థిక అభివృద్ధి విషయంలో కావచ్చు, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా సంస్కరణ అనేది చేయాలి భూ పంపిణీ విషయంలో. ఇది మనకి భూ సంస్కరణకు సంబంధించిన అంశం. అయితే ఈ భూ సంస్కరణల కోసం మనం ఒక కమిటీ అనేది వేసుకోవడం జరిగింది 1949లో జేసీ కొమరప్ప అధ్యక్షతన. అందులో భాగంగా ఆ కమిటీ మనకి 3 సిఫార్సులు చేస్తుంది భూ సంస్కరణని. అవి ఏంటి అంటే మనకి ఒకటి మధ్యవర్తుల తొలగింపు అని చెప్పేసి, రెండోది కౌలు సంస్కరణలు, మూడోది మనకి భూగరిష్ట పరిమితి చట్టాలు.
పరిమితి చట్టాలు. ఫస్ట్దేమో మధ్యవర్తుల తొలగింపు, రెండోది కౌలు సంస్కరణలు, మూడోది భూగరిష్ట పరిమితి చట్టాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్యవర్తుల తొలగింపు అనే విషయానికి వస్తే మనకి స్వాతంత్రం నాటికే స్వాతంత్రం నాటికే మనకు ఒక 3 రకాల మధ్యవర్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. దాని గురించి మ్యాక్సిమం మనం వినే ఉంటాం. అట్లా ఫస్ట్ మనం చూసుకుంటే ఈ మధ్యవర్తుల దాంట్లో చూసుకుంటే స్వాతంత్రం వరకు మనకి ఎలాంటి మధ్యవర్తిత్వం వాళ్ళు ఉండేవాళ్ళు ఈ భూముల విషయంలో అని చెప్పేసి అంటే మనం ఫస్ట్ది జమీందారీ విధానం అని చెప్పేసి, జమీందారీ పద్ధతి లేదా దీన్నే శాశ్వత పద్ధతి అని చెప్పేసి అంటాం. మనం ఏం మాట్లాడుతున్నాం? మధ్యవర్తుల తొలగింపు. ఈ మధ్యవర్తుల తొలగింపు అనే ఒక భూ సంస్కరణ తీసుకుంటే స్వాతంత్రానికి పూర్వం మనకి ఎలాంటి మధ్యవర్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ మధ్యవర్తులను తీసుకుంటే ఫస్ట్ మనకు ఒకటి జమీందారీ పద్ధతి అని చెప్పేసి జమీందారులు ఉండేవాళ్ళు. ఇంకొకటి మనకి మహల్వారీ పద్ధతి అని చెప్పేసి మహల్వారీ పద్ధతి. ఓకే, ఇంకొకటి మనకి రైత్వారీ పద్ధతి. రైత్వారీ పద్ధతి అంటే వీళ్ళు జమీందారులు కావచ్చు, మహల్వార్లు కావచ్చు, రైత్వారీ కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే మనకి మధ్యవర్తులు. ఈ భూముల విషయంలో మనకి మధ్యవర్తిత్వం అనేది ఉండేది. ఓకే, వాటిని తొలగింపు ప్రక్రియనే మనకి భూ సంస్కరణల కిందికి మొదటి అంశం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం మొదటిది జమీందారీ పద్ధతి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ చూద్దాం. జమీందారీ పద్ధతి గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1793లో మనకి లార్డ్ కారన్ వాలిస్ దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కారన్ వాలిస్. ఓకే, మనకు తెలిసి ఈ బిట్టు మన హిస్టరీలో భాగంగా కూడా ఈ పద్ధతిని మనం చూసుకుంటాం. మోడర్న్ ఇండియా చూసేటప్పుడు ఈ పద్ధతి అనేది మనకి రావడం జరుగుతుంది. 1793లో భాగంగా కారన్ వాలిస్ మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ జమీందారీ పద్ధతి దీన్నే శాశ్వత పద్ధతి అని చెప్పేసి అంటాం, శాశ్వత శిస్తు పద్ధతి అని చెప్పేసి. అయితే ఇది మరి ఈ జమీందారు అంటే ఎవరైతే వేలం పాట ద్వారా ఒక ప్రాంతాన్ని వేలం పాట ద్వారా తీసుకోవడం జరుగుతుంది. వేలం పాటలో ఎవరైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారో దాని మీద వాళ్ళకి పూర్తిగా భూమి శిస్తు వసూలు చేసే హక్కు కలిగి ఉంటారు. మళ్ళొకసారి, వేలం పాట ద్వారా ఎవరైతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. వాళ్ళే మనం జమీందారులు అని చెప్పేసి అంటాం. రైట్. ఆ జమీందారులు మామూలుగా రైతుల దగ్గర భూమి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు. వేలం పాట ద్వారా వాళ్ళు స్వాధీనం అయితే చేసుకుంటారు భూమి. అక్కడ ఆ ప్రాంతంలో భాగంగా ఈ జమీందారులు మనకి శిస్తు వసూలు చేసి మనకి గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ రైతులు పే చేయకుండా జమీందారులకు పే చేస్తే ఆ జమీందారులు మళ్ళీ గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. జమీందారు పద్ధతి. దీన్ని కారన్ వాలిస్ 1793లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కసారి ఈ వేలంపాట ద్వారా శిస్తు వసూలు అనేది మనకి స్టార్ట్ అయితే దాదాపు 40 సంవత్సరాల పాటు అదేవిధంగా శిస్తు పద్ధతి అనేది ఉంటుంది. దాని అందుకే మనము శాశ్వత శిస్తు పద్ధతి అని చెప్పేసి కూడా మాట్లాడతాం జమీందారు పద్ధతిని. రైట్. ఇది మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు మనకి ఎక్కడెక్కడ అమల్లో ఉండే అంటే మనకి దీన్ని ఎక్కడ ఫస్ట్ ప్రవేశపెట్టడం జరుగుతుందంటే బెంగాల్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. బెంగాల్లో మనకి బీహార్లో ఉండే, అదేవిధంగా బెంగాల్, ఒడిషా, ఓకే, ఏపీ, యూపీ, ఎంపీ. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 స్టేట్స్లో మనకి కంప్లీట్గా అమల్లో ఉండడం జరిగింది జమీందారీ పద్ధతి. ఓకే, మనకు ఉమ్మడి ఏపీలో భాగంగా కూడా మనం తెలంగాణ హిస్టరీలో భాగంగా కూడా ఈ అంశాలు మనం చూస్తాం. ఉమ్మడి ఏపీలో భాగంగా జమీందారుల గురించి. అయితే ఈ రాష్ట్రాల్లో భాగంగా మనకు దాదాపు ఈ జమీందారీ పద్ధతిన మనకి దాదాపు 57% ఈ పద్ధతిలోనే ఈ సేద్యం అనేది జరుగుతుంది. వ్యవసాయ భూమి సేద్యం ఎంత పర్సెంటేజ్లో అంటే దాదాపు సుమారు 57% ఈ జమీందారీ పద్ధతిలో, ఈ శాశ్వత శిస్తు పద్ధతిలోనే మనం సేద్యం చేస్తాం. మనకి ఈ స్టేట్స్లో భాగంగా 6 స్టేట్లో భాగంగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకునే అంశాలే. 1793లో కారన్ వాలిస్ బెంగాల్లో ప్రవేశపెడతాడు. ఇది మనకి వేలంపాట ద్వారా ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో వాళ్ళు మాత్రం శిస్తు వసూలు చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాని విధంగా 40 సంవత్సరాల పాటు ఈ పద్ధతి అనేది ఉంటుంది. మనకి ఈ బీహార్, బెంగాల్, ఒడిషా, ఏపీ, యూపీ, ఎంపీ మనకి రాష్ట్రంలో ఉండడం జరిగింది. 57% భూమిని మనం సేద్యం చేయడం జరిగింది ఈ జమీందారు పద్ధతిలో. ఓకే, ఇది మనకు కంప్లీట్గా జమీందారు పద్ధతి గురించి. ఇప్పుడు మనం చూస్తాం రెండోది మహల్వారీ పద్ధతి గురించి. ఓకే, మహల్వారీ.
చూద్దాం. రెండవది మనకి మహల్వారీ పద్ధతి. ఫస్ట్ మనకి మహల్వారీ అంటే మనకు జనరల్గా గ్రామ పెద్ద లేదా పెద్ద అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. ఈ మహల్వారీ అనేది మనకి 1883లో 1883లో మనకి విలియం బెంటింగ్ మనకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. విలియం బెంటింగ్. ఓకే, 1883లో విలియం బెంటింగ్ మనకి మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఎక్కడ అంటే ఆగ్రా అండ్ అవధ్లో భాగంగా. ఆగ్రా అండ్ అవధ్. ఓకే, అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్గా అయితే ఈ పద్ధతి మనకు మెయిన్గా మధ్యప్రదేశ్ అండ్ పంజాబ్, ఈ పంజాబ్లో కొన్ని ప్రాంతాల్లో మనకి అమల్లో ఉండడం జరిగింది ఈ మహల్వారీ పద్ధతి. జనరల్గా మహల్వారీ అనేది ఎట్లా వస్తుందంటే ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, కాంప్లెక్స్ అని చెప్పేసి మాట్లాడతాం వీటిని. ఓకే, ఉమ్మడి కుటుంబ యాజమానులకు సంబంధించి వాళ్ళకి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళని మహల్వారీ అని చెప్పేసి మాట్లాడతాం. మళ్ళొకసారి, మహల్వారీ అంటే ఉమ్మడి కుటుంబ యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి గ్రామ పెద్దని లేదా ఆ పెద్దని మనం మహల్వారీ అని చెప్పేసి అంటాం. కాంప్లెక్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. వాళ్ళ పెద్ద యొక్క ఈ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్లకు శిస్తు వసూలు అధికారం ఉంటుంది. శిస్తు వసూలు అధికారం ఉండేది ఎవరంటే మహల్వారీ. వాళ్ళు శిస్తు వసూలు చేసి గవర్నమెంట్కు పే చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనకి ఈ రాష్ట్రాల్లో భాగంగా మనకి 5% భూమిని మనం సేద్యం చేయడం జరిగింది ఈ మహల్వారీ పద్ధతిలో భాగంగా. తక్కువ, చాలా తక్కువనే. ఓకే, అందుకే మనకి స్టేట్ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, మధ్యప్రదేశ్ అంటే పంజాబ్కి సంబంధించి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎట్లా అంటే మళ్ళీ ఈ మహల్వారీ పద్ధతిలో భాగంగా కమిషన్ బేస్డ్లో ఉంటుంది. మహల్వారీ ఏవైతే ఉంటారో శిస్తు వసూలు చేయడంలో భాగంగా కొంత కమిషన్ అయితే తీసుకొని వసూలు చేసి మిగతాది అతను జమీందార్ పద్ధతిలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసి వాళ్ళకు ఎంత ఇవ్వాలో గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కమిషన్ బేస్డ్లో మనకి శిస్తు అనేది వసూలు చేయడం జరుగుతుంది. మహల్వారీ పద్ధతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 1883లో విలియం బెంటింగ్ ఆగ్రా లేదా అవధ్లో ప్రవేశపెట్టడం జరిగింది. మనకి మధ్యప్రదేశ్, పంజాబ్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అమలు ఉండడం జరిగింది మహల్వారీ పద్ధతి. ఈ మహల్వారీ పద్ధతి ఈ 2 స్టేట్లలో భాగంగా 5% మాత్రం సేద్యం చేయడం జరిగింది. 5% భూమిని మాత్రమే. మనకి మహల్వారీ అంటే కుటుంబ యాజమాన్యాలు, సామూహిక కుటుంబ యాజమాన్యాలు ఎవరైతే ఉమ్మడి కుటుంబ యాజమాన్యాలు ఉంటాయో వాళ్ళకి సంబంధించిన గ్రామ పెద్దని మనం మహల్వారీ అని చెప్పేసి అంటాం. అతనికి కమిషన్ బేస్డ్లో శిస్తు వసూలు చేసి గవర్నమెంట్కి పే చేసేవాళ్ళు. ఇది మహల్వారీ పద్ధతి. ఓకే, నెక్స్ట్ మూడోది చూస్తాం మనము రైతువారీ పద్ధతి. రైతువారీ పద్ధతి అంటే పేరులోనే ఉంది మనకి, రైతులే డైరెక్ట్గా మనకి శిస్తు అనేది పే చేసేవాళ్ళు గవర్నమెంట్కి. ఇప్పుడు మనం చెప్పుకున్నాడు మహల్వారులు అండ్ జమీందారులు అనే వాళ్ళు మధ్యవర్తులు, శిస్తు వసూలు చేసేవాళ్ళు. కానీ రైతువారీ పద్ధతిలో డైరెక్ట్గా మనకి శిస్తు వసూలు అనేది చేసేవాళ్ళు. 1792లో మనకి ఈ రైతువారీ పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రైతువారీ పద్ధతి మనకి సర్ థామస్ మన్రో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. సర్ థామస్ మన్రో మనకి ఇక్కడ అంటే మద్రాసులో. ఇది ఇయరు మనకి ఎవరు ఎక్కడ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. రైతువారీ పద్ధతిని 1792లో సర్ థామస్ మన్రో మనకి మద్రాసులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో మనకు రైతువారీ అంటే డైరెక్ట్ రైతులు గవర్నమెంట్కి శిస్తు అనేది డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు, పే చేసేవాళ్ళు. దీన్నే రైతువారీ పద్ధతి అంటున్నాం. ఈ రైతువారీ పద్ధతిలో భాగంగా మనకి అప్పటికి స్వాతంత్రం నాటికి మనకి మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక, తూర్పు పంజాబ్ అని చెప్పేసి మనకు అమల్లో ఉండింది. ఇది మనకు ఈ రాష్ట్రాల్లో భాగంగా దాదాపు 38% మనము సేద్యం చేయడం జరిగింది ఈ రైతువారీ పద్ధతిన. ఫస్ట్ మనకి ఎక్కువ ఏదైతే జమీందారీ పద్ధతిని 57%, దాని తర్వాత రైతువారీ 38%, మహల్వారీ 5% మాత్రమే ఉండేది. ఎందుకంటే ఎంపీ మైండ్ మధ్యప్రదేశ్ కొంత ప్రాంతాల్లో మాత్రమే మనం అమలు చేయడం జరిగింది మహల్వారీ పద్ధతిని. ఓకే, 38% మనం సేద్యం చేయడం జరిగింది రైతువారీ పద్ధతిలో భాగంగా. రైట్, ఇది మనకి ఈ 38% అనేది మనకి ఒకసారి చూస్తూ డిసైడ్ అయిపోతే మనకు దాదాపు 20 years 20 సంవత్సరాలు ఉండేది ఇదే పద్ధతి. మరి అక్కడ మా జమీందారీ పద్ధతిలో భాగంగా 40 సంవత్సరాలు ఉండేది. దాని అందుకని శాశ్వత శిస్తు అని చెప్పేసి మాట్లాడినాం. ఓకే, ఇక్కడ మనకు ఇది రైతువారీ గురించి 1792లో సర్ థామస్ మన్రో మద్రాసులో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి. మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక, తూర్పు పంజాబ్లో భాగంగా ఇవి అమల్లో ఉండే 38% మనకి సేద్యం చేసినాం ఈ రైతువారీ పద్ధతిలో భాగంగా.
ఈ 38% కూడా మనకి రైతువారీ పద్ధతి మనకు 20 ఇయర్స్ పాటు ఒకసారి ఇస్తూ డిసైడ్ అయితే మనకు 20 ఇయర్స్ పాటు ఉండేది. ఇది మనకి రైతువారీ పద్ధతి అని చెప్పేసి. అయితే మనం మధ్యవర్తులు తొలగింపు అని చెప్పేసి మాట్లాడినాం కదా. ఈ జమీందారులు కానీ మహల్వారులు కానీ రైతుల దగ్గర ఎక్కువ మొత్తంలో వసూలు చేసి గవర్నమెంట్ కొంత మొత్తం మాత్రమే పే చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. అట్లా ఈ మధ్యవర్తులు చేయడం వల్ల రైతులు చాలా మట్టుకు నష్టపోవడం, అదేవిధంగా ఒక రకంగా గవర్నమెంట్ కూడా పూర్తి శిస్తు ఇవ్వకపోవడం, ఈ రకంగా ఉండడం వల్ల ఈ సంస్కరణలో భాగంగా మధ్యవర్తులను అనేది తొలగింపు ప్రక్రియ అనేది చేయడం జరిగింది. అట్లా మనకి ఈ తొలగింపు ప్రక్రియ అనేది మనకు కార్యక్రమం చేపడితే మనకు దాదాపు 1960 వరకు మనకి భారతదేశంలో మధ్యవర్తుల తొలగింపు ప్రక్రియ అనేది పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది 1960లో భాగంగా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మధ్యవర్తుల తొలగింపు పూర్తిగా 1960 నాటికి సక్సెస్ఫుల్గా కావడం జరిగింది. మధ్యవర్తి తొలగింపు అనగానే మనం 3 గుర్తు రావాలి: జమీందారు, మహల్వారి, రైతువారి. ఈ 3 ఉండేవి. ఈ మూడిట్లో మహల్వారి, జమీందారు అనే మధ్యవర్తులు. వీళ్ళని తొలగింపు ప్రక్రియలో భాగంగా భూ సంస్కరణ మనం చేసినాం ఫస్ట్ది. రైట్ అదొకటి. నెక్స్ట్ రెండవది చూసుకుంటే మనకు కౌలు సంస్కరణలు. కౌలు సంస్కరణలు కూడా మనకి ఈ స్వాతంత్రం నాటికి మనకు 3 రకాల కౌలుదారులు ఉండేవాళ్ళు. అది ఒకటి వచ్చేసి మనకి జిరాయితీ హక్కులున్న హక్కుదారులు అని చెప్పేసి, జిరాయితీ హక్కులున్న కౌలుదారులు. అంటే మనకు అంతకుముందు ఏదైతే ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళను సంస్కరించమే ఈ భూ సంస్కరణకు సంబంధించి మధ్యవర్తులు ఉండే దాన్ని సంస్కరించుకున్నాం. ఓకే, 3 రకాలు అని చెప్పేసి మనం మైండ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కౌలు సంస్కరణలు, మరి కౌలుదారులు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళని ఎట్లా సంస్కరించుకున్నాం అంటే భూ సంస్కరణలో భాగంగా. ఓకే, జిరాయితీ హక్కులున్న కౌలుదారులు, జిరాయితీ హక్కులు లేని కౌలుదారులు, హక్కులు లేని కౌలుదారులు. అదేవిధంగా జిరాయితీ హక్కులు లేదా ఏ హక్కులు లేని కౌలుదారులు. అదేవిధంగా ఉప కౌలుదారులు. ఇలా మెయిన్గా మనం ఇది తెలుస్తుంది. ఇది అంటే ఏం లేదు. ఉప కౌలుదారులు అంటే కౌలుదారులకు ఇంకా కౌలుదారులు పెట్టుకోవడం. ఒక భూమిని కౌలుకు తీసుకున్నప్పుడు అతను ఇంకా కొంతమందిని లేదా ఇంకొకరిని అతనికి మళ్ళీ అతని కింద పెట్టుకొని ఆ మనిషిని పెట్టుకోవడమే ఉప కౌలుదారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా దాన్ని ఉప కౌలుదారులు అని చెప్పేసి మాట్లాడతాం. ఈ జిరాయితీ హక్కులు అంటే మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఇది ఒకటి నేర్చుకుంటే ఇవన్నీ మనం తెలుసుకుంటాం. జిరాయితీ హక్కులు అంటే మనకు 12 సంవత్సరాల పాటు ఒక భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్నట్టుగా వాళ్ళకు రాతపూర్వకంగా వాళ్ళ దగ్గర రుజువైనది ఉండాలి. ఒక కౌలుదారికి ఈ భూమిని నేను 12 సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక రాతపూర్వకంగా పత్రం అనేది హక్కుదారులు కలిగి ఉంటే దాన్ని మనము జిరాయితీ హక్కులున్న కౌలుదారు అని చెప్పేసి మాట్లాడతాం. అంటే ఒక కౌలు తీసుకున్న భూమి ఎప్పుడైతే 12 సంవత్సరాల పాటు ఆయనే చేస్తున్నట్టుగా రాతపూర్వకంగా అతని దగ్గర ఒక హక్కు పత్రం ఉంటే దాన్ని మనం జిరాయితీ హక్కులున్న కౌలుదారు అని చెప్పేసి మాట్లాడతాం. అట్లా ఈ జిరాయితీ హక్కులున్న కౌలుదారులకు ఏంటంటే వాళ్ళను ఈ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ జిరాయితీ హక్కులున్న కౌలుదారులు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టం ఉన్న సంవత్సరాలు సేద్యం చేసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళని మధ్యలో వాళ్ళకి ఇష్టం లేకుండా తొలగించే హక్కు ఎవరికి ఉండదు. ఓకే, తొలగించే హక్కు ఎవరికి ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా తొలగించే హక్కు ఉండదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు జిరాయితీ హక్కులు పొందిరు, 12 సంవత్సరాల పాటు చేసిరు కాబట్టి తొలగించే హక్కు ఉండదు. ఓకే, యజమానికి తొలగించే హక్కు ఉండదు. అదేవిధంగా ఈ జిరాయితీ హక్కులున్న కౌలుదారులు భూమిని వ్యవసాయంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసినప్పుడు కూడా దీనికి అయ్యే ఖర్చు యాజమాన్యమే భరించాలి. ఓకే, ఈ డెవలప్మెంట్ ఏవైతే భూమిని డెవలప్మెంట్ చేస్తారో దాన్ని కౌలుదారు చేసినప్పటికీ యాజమాన్యమే మనకి ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే భూమి అతనిది, యాజమాన్యదే కాబట్టి ఖర్చు అయితే అతనే భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ భూమిని ఎప్పుడైతే అమ్మదలుచుకుంటే యజమానికి ఇట్లా అమ్మదలుచుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈ కౌలుదారులను అడిగిన తర్వాతనే, అంటే ఫస్ట్ సంప్రదించిన తర్వాతనే మనకి ఇష్టం లేకుంటే నేను తీసుకోను లేకుంటే నేను కొనను అన్న తర్వాతనే వేరే వాళ్ళకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఫస్ట్ కంపల్సరీ కౌలుదారులని సంప్రదించిన తర్వాత అడిగిన తర్వాత నాకు ఇష్టం లేదు నేను కొనను అంటేనే అప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకోవాల్సి ఉంటుంది. అంతసేపు మనకి వీళ్ళకి హక్కు ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది జిరాయితీ హక్కులు.
అదేవిధంగా ఈ జిరాయితీ హక్కులు ఉన్న వాళ్ళకి ఈ కౌలు వారసత్వ సేద్యపు హక్కు ఉంటుంది. అంటే ఒక కౌలుదారికి నెక్స్ట్ వాళ్ళ వారసులు కూడా దీన్ని సేద్యం చేసే హక్కు కలిగి ఉంటారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వారసత్వం అనేది సేద్య హక్కు అనేది వస్తుంది వాళ్ళ వారసులకి. అది కూడా మనకి వారసత్వం ద్వారా వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే జిరాయితీ హక్కులు ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ 12 సంవత్సరాలు చేసి దాని వారసత్వంగా వాళ్ళ వారసులకి హక్కులు కూడా కల్పించడం జరుగుతుంది. జస్ట్ సేద్యం చేసుకోవడానికే, పర్మనెంట్గా కాదు. రైట్, అదొకటి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ జిరాయితీ హక్కులున్న కౌలుదారు మ్యాక్సిమం యజమాని టైపే, కానీ యజమాని కాదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ అన్ని హక్కులు ఉన్నాయి, తొలగించే హక్కు లేదు, ఇష్టం లేకుండా అతనికి ఇష్టం లేకుండా అమ్ముకునే హక్కు లేదు. ఓకే, అట్లా అని చెప్పేసి ఇతన్ని సంప్రదించకుండా అమ్ముకునే హక్కు లేదు. అదేవిధంగా వారసత్వంగా కూడా కౌలు చేసుకునే హక్కు ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు యజమానులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యజమాని లాగానే ఉంటాడు, కాకపోతే యజమాని కాదు. ఇది జిరాయితీ హక్కులు ఉన్నవాళ్ళు. ఇక జిరాయితీ హక్కులు లేని వాళ్ళంటే ఎలాంటి హక్కులు కలిగి ఉండరు. ఇలాంటి హక్కులు కలిగి ఉండరు కాబట్టి వాళ్ళని ఏదేమైనా యజమానులు చేసే అవకాశం ఉంటుంది. అమ్ముకోవచ్చు, లేకుంటే తీసివేయచ్చు, లేకుంటే వారసత్వం అనేది రాదు. ఇక వాళ్ళ ఇష్టం. అట్లా ఉపకౌలుదారులు అంటే ఈ యజమానుల ఎవరైతే కౌలుదారులు ఉంటారో వాళ్ళు ఇంకా కొంతమందిని పెట్టుకొని ఆ సేద్యం చేస్తే భూమిని వాళ్ళని ఉపకౌలుదారులు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన జిరాయితీ హక్కులు ఉన్న కౌలుదారులు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే అయిపోతే 12 years మనం వాళ్ళు సేద్యం చేసి వాళ్ళు హక్కు పత్రాన్ని కలిగి ఉండాలి. ఓకే, మనకు జిరాయితీ హక్కులున్న కౌలుదారులు చెప్పి అట్లా మనకి ఈ కౌలుదారుల సంస్కరణలో మనకి మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఓకే, అంటే మనం ఏమన్నాం, కౌలు సంస్కరణ అని చెప్పేసి అన్నాం కదా. అంతకుముందు మనకు 3 రకాల కౌలు ఉండేవాళ్ళు. ఎవరంటే జిరాయితీ హక్కులు ఉన్నవాళ్ళు, జిరాయితీ హక్కులు లేని వాళ్ళు, ఉపకౌలుదారులు అని చెప్పేసి. అయితే వీళ్ళను మనం తొలగించడం లేదా అంటే ఈ కౌలుదారుల యొక్క సమస్యలను పరిష్కరించడం, ఈ కౌలుదారుల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మళ్ళీ మనకు 3 రకాల సంస్కరణలు అయితే మనం ఉన్నాయి. ఆ 3 రకాల సంస్కరణలో భాగంగా మనకి కౌలు పరిమాణం నిర్ణయించడం ఒకటి. ఓకే, కౌలు పరిమాణం నిర్ణయించడం. అదేవిధంగా కౌలు భద్రత కలిగించడం, అంటే కౌలుదారుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో భాగంగా మనం 3 సంస్కరణలు ఉన్నాయి. కౌలు భద్రత కల్పించడం, అదేవిధంగా మనకి కౌలుదారుకు యాజమాన్య హక్కులు, కౌలుదారుకు యాజమాన్యపు హక్కులు. ఇట్లా ఈ కౌలు పరిమాణం నిర్ణయించడం ఎట్లా అంటే, పంట ఉంది కదా, ఆ పంటలో భాగంగా 1/5 వంతు నుంచి 1/4 వంతు వరకు, లేదా భూమి శిస్తు ఎంతైతే ఉందో దాని నుంచి 4 నుంచి 6 రెట్ల వరకు ఈ కౌలు పరిమాణం అనేది ఉండాలని చెప్పేసి పరిమాణం అనేది డిసైడ్ చేయడం. కౌలుదారులు కౌలు ఎట్లా ఉండాలంటే భూమి శిస్తు లేదా ఆ పంట యొక్క 1/5 నుంచి 1/4 వరకు ఉండాలి. ఆ పంట భూమి శిస్తు ఎంతైతే వసూలు చేస్తున్నారో దాంట్లో భాగంగా మనకి 1/4 లేదా 1/5 వంతు మనకి మాత్రమే ఈ కౌలు పరిమాణం అనేది ఉండాలని చెప్పేసి ఒక పరిమాణం నిర్ణయించుకోవడం. ఓకే, నెక్స్ట్ కౌలు భద్రత. కౌలు భద్రత అంటే మనకి ఒకసారి కౌలుదారు నియమిస్తే దాదాపు 6 సంవత్సరాల వరకు తొలగించకుండా చట్టాలు చేయాలి. ఓకే, 1 సంవత్సరం చేయగానే మళ్ళీ తొలగిస్తే ఇంకొక వ్యవసాయ కమతాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అట్లా తొలగించడానికి వీలు లేకుండా దాదాపు ఒక 6 సంవత్సరాల పాటు ఉండే విధంగా మనకి కౌలు భద్రత అనేది కల్పించాలి. చట్టం చేయాలి. చట్టం చేస్తేనే మనకి ఈ హక్కు అంటే మనకి అడగడానికి వీలు ఉంటుంది. హక్కుదారులు కలిగి ఉంటారు ఈ కౌలు భద్రత అంటే. నెక్స్ట్ కౌలుదారులకు యాజమాన్య హక్కులు. అయితే మనకి 6.32 మిలియన్ హెక్టార్ల వరకు 6.32 మిలియన్ హెక్టార్ల వరకు దాదాపు ఈ భూమిపై 12.42 మిలియన్ల మందికి మనకి కౌలుదారుల యాజమాన్య హక్కులు అనేది కల్పించడం జరిగింది. ఎంత భూమి అంటే 6.32 మిలియన్ హెక్టార్లలో భాగంగా 12.42 మిలియన్ల మందికి మనకి ఈ కౌలుదారుల యాజమాన్య హక్కులు అనేది కల్పించడం జరిగింది. ఇది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం ఎట్లా అంటే ఆ పంటకు సంబంధించి 1/5 వంతు లేదా భూమి శిస్తు చెల్లించే దాంట్లో 1/5 వంతు లేదా 1/4 వంతు మాత్రమే కౌలు ఉండాలని చెప్పేసి. అదేవిధంగా ఈ కౌలుదారు భద్రత ఎట్లా అంటే 6 సంవత్సరాల పాటు వాళ్ళు సేద్యం చేసుకునే హక్కు కలిగి ఉండాలి ఒకసారి తీసుకుంటే. అదేవిధంగా ఈ కౌలుదారులకు యాజమాన్య హక్కులు కూడా
వాళ్ళకు కలిగించాలి. ఎంతమందికి అంటే దాదాపు 6.32 మిలియన్ హెక్టార్లలో 12.42 మిలియన్ మందికి హక్కు యాజమాన్య హక్కు అనేది కల్పించడం జరిగింది ఈ సంస్కరణలో భాగంగా. ఇది మనకి కౌలు సంస్కరణకు సంబంధించి. నెక్స్ట్ మనము మూడో అంశం చూస్తాం సంస్కరణ భాగంగా, భూగరిష్ట పరిమితి చట్టాలని చెప్పేసి. మనకు మధ్యవర్తి తొలగింపు 3 ఉన్నాయి. అదేవిధంగా ఈ కౌలు సంస్కరణలో భాగంగా 3 ఉంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక 3 సొల్యూషన్స్ ఉన్నాయి. అవే కౌలు పరిమాణం, కౌలు భద్రత, అదేవిధంగా కౌలు యాజమాన్య హక్కులు పొందడం. రైట్. ఈ భూగరిష్ట పరిమితి చట్టాలు అనేవి మనకు మెయిన్గా గరిష్ట పరిమితి అంటే భూమి అనేది కొంత గరిష్ట పరిమితంగా కలిగి ఉండాలి. అంటే అప్పటి కాలంలో కొంతమందికి మాత్రమే 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు కూడా కలిగి ఉండేవాళ్ళు. భూమి లేని వాళ్ళు కంప్లీట్గా మొత్తానికి కలిగి ఉండకపోయేవాళ్ళు. అట్లా ఉండడం వల్ల అసమానతలు అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఈ అసమానతను తొలగించడంలో భాగంగా ఈ గరిష్ట పరిమితి అనేది నిర్ణయించడం జరిగింది భూమి విషయంలో. అంటే ఇంతవరకు మాత్రమే కలిగి ఉండాలి, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం, అలాంటి అంశాలు మనం ఈ దీంట్లో భాగంగా చూస్తాం. అది చట్టాలు చేయడం. ఓకే, చట్టాలు చేస్తే మనకి ఇది అందుబాటులోకి వస్తుంది. అట్లా మనకి అసమానతలు తొలగించి సామాజిక న్యాయం జరిగే విధంగా, మన భూమి సంస్కరణ యొక్క ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయం చేయాలి కదా, సామాజిక న్యాయం జరిగే విధంగా. అట్లా సామాజిక న్యాయం జరిగే విధంగా భూగరిష్ట పరిమితి చట్టాలు చేసి అందరికీ సమానత్వం కలిగించడం. ఓకే, మనకి దేశంలో ఈ భూగరిష్ట పరిమితి చట్టాల్లో భాగంగా చాలా రాష్ట్రాల్లో మనకి రెండో ప్లాన్ నుంచి మనము రెండవ పంచవర్ష ప్రణాళికల నుంచి మనం ఇంప్లిమెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ భూగరిష్ట పరిమితి చట్టాలు. అయితే మనకు మొదటగా ఏ రాష్ట్రంలో మనము ఈ చట్టం అమలు చేసుకున్నామంటే మనకి 1959లో భాగంగా కేరళలో చేసుకుంటాం. ఓకే, ఇండియాలో భాగంగా. అదేవిధంగా 1961లో భాగంగా మనకి పశ్చిమ బెంగాల్లో చేసుకోవడం జరుగుతుంది ఈ భూగరిష్ట పరిమితి చట్టాలను అమలు చేసుకోవడం. భూగరిష్ట పరిమితి అమలు అనేది మనకి 1959లో కేరళలో, 1961లో భాగంగా పశ్చిమ బెంగాల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇవి 2 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం 1973లో చేసుకొని 1975లో మనం అమలు చేసుకున్నాం. ఏపీలో అయితే 1973లో చట్టం చేసుకొని మనం 1975లో అయితే అమలు అయితే చేసుకోవడం జరిగింది. ఓకే, దాని గురించి కూడా మనం చూస్తాం. ఈ ఉమ్మడి ఏపీలో భాగంగా 1973లో చట్టం చేసుకొని భూగరిష్ట పరిమితి చట్టం చేసుకొని 1975 నుంచి అమలు చేసుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి మనం ఏ విధంగా చూస్తామంటే ఫస్ట్ ఉమ్మడి కుటుంబం, ఒక కుటుంబం తీసుకుంటే దాన్ని ఒక 5 సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. 5 సభ్యులున్న కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబాన్ని మనం ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. మరి 5 కంటే ఎక్కువ ఉంటే చూద్దాం. మరి ఒక యూనిట్ కిందికి ఎవరు వస్తారు? ఒక యూనిట్ కిందికి ఎవరు వస్తారంటే 5 కుటుంబ సభ్యులు ఉండాలి. దాంట్లో భర్త కావచ్చు, ఓకే, భార్య కావచ్చు, అదేవిధంగా అవివాహితులైన అంటే పెళ్లి కాని కుమారులు అండ్ కుమార్తెలు, ఓకే, ఇలాంటి వాళ్ళు మనకి ఒక కుటుంబం ఒక యూనిట్ కిందికి వస్తారు. మరి దీంట్లో యూనిట్ కిందికి రాని వాళ్ళు ఎవరంటే అంటే ఈ అవివాహితులైన అంటే మైనర్లు కదా, వీళ్ళు మైనర్లు అయినా కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు యూనిట్ కిందకి వస్తారు. ఎప్పుడైతే మేజర్లు, ఓకే, మేజర్ అవుతారో మేజర్లు అయినా కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు యూనిట్ కిందికి రారు. అదేవిధంగా వితంతులు, ఓకే, వితంతులు కూడా కుటుంబం అంటే యూనిట్ కిందికి రారు. వాళ్ళు ఏమవుతారంటే ప్రత్యేక యూనిట్గా పరిగణించబడతారు. ఒక ఫ్యామిలీలో ఒక 6-7 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒకేలా మైనర్లు అయితేనేమో దాంట్లో కుటుంబం యూనిట్ కిందకి వస్తారు. మేజర్లు కుమారులైనా కుమార్తెలైనా అదేవిధంగా వితంతువులైన వాళ్ళు కూడా మన ప్రత్యేక యూనిట్గా పరిగణించబడతారు ఆ కుటుంబంలో ఉన్నప్పటికీ. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ మేజర్ అనే ఏజ్ దాటింది కాబట్టి, మైనర్ ఏజ్ దాటింది కాబట్టి, మేజర్ లైన్ కాబట్టి ప్రత్యేక యూనిట్గా పరిగణించబడతారు. రైట్, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, యూనిట్గా ఎవరు పరిగణిస్తారని చెప్పేసి. మరి ఈ 5 కుటుంబ సభ్యులు ఉన్న ఒక యూనిట్కి మన గరిష్ట పరిమితి ఎట్లా విధించింది అంటే మనకు జనరల్గా ఒక 5 అయితే మనకి ఎంత ఉన్నది, ఒక 5 దాటితే ఎట్లా అంటే 5 దాటితే 1/5 వంతు, ఓకే, 1/5 వంతు మనకి ఆ భూమి అయితే వస్తుంది ఎక్స్ట్రా. ఇప్పుడు సపోజ్ 5 ఉన్నారు, 5కి 5 ఎకరాలు ఉంది. ఈ యూనిట్కి సంబంధించి 5 సభ్యులకు
5 ఎకరాలు ఉందనుకుందాం అప్రాక్సిమేట్లీ. 5 ఎకరాలు ఉంటే సపోజ్ 6 ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు ఎక్స్ట్రా, ఒక యూనిట్గా తీసుకున్నాం కదా, యూనిట్ కంటే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నప్పుడు మనము 1/5 వంతు భూమి ఎక్స్ట్రా ఇవ్వచ్చు. 1/5 ఎంత అంటే మనకి ఇది 5 ఎకరాలు, మనిషికి ఒకటి ఉన్నది, దాంట్లో ఈ 5 గుట్లో ఇంకొకటి అంటే ఇంకొక ఎకరం వస్తుంది. అట్లా 6 ఎకరాలు అయితే ఇవ్వచ్చు. సపోజ్ మరి 7 ఉన్నారు, 7 ఉంటే ఇంకొక ఎకరం అనుకోండి, అట్లా 1/5 ఎంత అంటే ఇంకొకటి యాడ్ అవుతుంది అనుకోండి. అట్లా మనకు యాడ్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ దీనికి ఉన్న దానికి 2.5 రేట్లకు మించద్దు. ఫస్ట్ దీని 2 రేట్లు ఎంత అంటే 10 అవుతుంది. 2.5 రేట్లు అంటే ఇంకొక 5లో 2.5 అవుతుంది. అంటే మొత్తము 12.5 ఎకరాలకు వీళ్ళకు మించద్దు. అంటే ఎప్పుడైతే 5 మందిని ఒక యూనిట్గా తీసుకున్నాం, అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు 1/5 వంతు అనేది యాడ్ చేసుకుంటూ పోతాం భూమిని. ఒకవేళ యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ యూనిట్కి సంబంధించి ఎంతైతే భూమి ఉందో ఆ భూమి 2.5 రేట్లకు ఎక్కువ మించొద్దు. మించినప్పుడు అక్కడి వరకే లిమిట్ అనేది ఉంటుంది. అదే మనం దానికి అందుకే భూగరిష్ట పరిమితి అని చెప్పేసి మాట్లాడుకుంటాం. ఓకే, దీని గురించి మళ్ళీ మనం చూస్తాం. ఇట్లా మనకి 1/5 వంతు రేట్లు అనేది మనం ఎక్స్ట్రా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక 5 కంటే 1/5 వంతు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక యూనిట్లోకి ఎవరు వస్తారు, యూనిట్లోకి రాని వాళ్ళు ప్రత్యేక యూనిట్గా ఎవరు పరిగణించబడతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అట్లా మనకి ఈ భూమి రకం కావచ్చు, భూమి సారం కావచ్చు, వాటికి నీటి లభ్యత కావచ్చు, ఈ అన్నిటిని అంశాలను పరిగణలోకి తీసుకొని మనము ఒక గరిష్ట పరిమితి అనేది నిర్ణయించడం జరిగింది. అది ఎట్లా అంటే మనకి నీటి సౌలభ్యం కలిగి ఉండి, నీటి సౌకర్యం కలిగి ఉండి మనకి సంవత్సరానికి మనకు జనరల్గా 2 పంటలు తీసింది అనుకోండి, సంవత్సరానికి 2 పంటలు తీస్తే మనకు 10 నుంచి 18 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఇది గరిష్ట పరిమితి. ఏంటిది? భూమికి నీటి సౌకర్యం ఉండాలి, నీటి సౌకర్యం ఉండి 2 పంటలు తీసే విధంగా ఉంటే అది మనకు ఒక యూనిట్కి 10 నుంచి 18 ఎకరాల వరకు కలిగి ఉండొచ్చు. ఇది ఒకటి. ఇక్కడ నీటి సౌకర్యం కలిగి ఉంది, సంవత్సరానికి ఒకటే పంట, 5 ఉంటే మనకు 27 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఓకే, నీటి సౌకర్యం కలిగి ఉండి 2 పంటలు తీస్తేనేమో 10 నుంచి 18 ఎకరాలు కలిగి ఉండొచ్చు ఒక యూనిట్. నీటి సౌలభ్యం కలిగి ఉండి ఒక పంట మాత్రం తీస్తే దానికి 27 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఓకే, అట్లా మెట్ట భూమి అంటే ఎలాంటి నీటి సౌకర్యం లేకుండా కలిగి ఉంటే దాదాపు 54 ఎకరాలు కలిగి ఉండొచ్చు ఒక యూనిట్. ఇది మనకు గరిష్టంగా. నీటి సౌకర్యం ఉంది, 2 పంటలు తీస్తున్నాడు, 10 నుంచి 18 ఎకరాలు కలిగి ఉండొచ్చు. నీటి సౌకర్యం ఉంది, ఒకటే పంట తీస్తున్నాడు, దానికి 27 ఎకరాలు కలిగి ఉండొచ్చు. లేదు ఎలాంటి నీటి సౌకర్యం లేదు, మెట్ట భూమి అయితే దానికి 54 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఇది గరిష్ట పరిమితి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఇసుక నేలలు కానీ సారవంతం కాని నేలలు కూడా మనకి 54 ఎకరాలు అని చెప్పేసి గరిష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి సారవంతం లేని నేలలు కానీ నీటి సౌకర్యం లేని నేలలు కానీ 54 ఎకరాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగా మనకి ఇంకొకటి ఈ పబ్లిక్ వాటర్ సోర్స్ ఉందనుకోండి, అంటే గవర్నమెంట్ మనకి వాటర్ సోర్స్ కల్పిస్తే దానికి 1 ఎకరానికి, అదేవిధంగా ప్రైవేట్ వాటర్ సోర్స్ కలిగి ఉంటే ఒకవేళ వాళ్ళ సొంత కలిగి ఉంటే 2 ఎకరాలకు, అట్లా మనకి ఈ నీటిపారుదల భూమికి ఎకరాలను మనం సమానంగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ కలిగి ఉంటేనేమో 1 ఎకరము, పబ్లిక్ కలిగి ఉంటేనేమో 1 ఎకరము, అదే ప్రైవేటు వాళ్ళ సొంతంగా కలిగి ఉంటేనేమో 2 ఎకరాలకు సమానంగా మనం పరిగణనకు తీసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ సంయుక్త ఏపీలో కూడా, అంటే మనకి ఉమ్మడి ఏపీలో కూడా మనకి ఈ పంటలు మాగాణి విషయంలో గరిష్ట పరిమితి ఎంత అంటే మనకు 10 నుంచి 27, అంటే ఈ రెండింటిని కలిపి, అంటే వాటర్ సోర్స్ ఉన్న వాటికైతే 10 నుంచి 27 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఇది మనం జనరల్గా మాట్లాడుకున్న దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చేసరికి మనకు 10 నుంచి 27 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఉమ్మడి సోర్స్ ఉన్న వాటర్ సోర్స్ ఉండి 2 పంటలైనా 1 పంట అయినా 10 నుంచి 27 ఎకరాలు కలిగి ఉండొచ్చు. ఒకవేళ లేని వాటికి అయితే మనకు దాదాపు 34 నుంచి 54 ఎకరాలు, మెట్ట భూమి అయితే 34 నుంచి 54 ఎకరాలు, 37 నుంచి 54 ఎకరాలు కలిగి ఉండొచ్చు ఉమ్మడి ఏపీలో భాగంగా. మనం ఇది కూడా ఐడియా ఉంచుకోవాలి. 54 ఎకరాలను అయితే మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే అట్లా మనకి ఈ 1986 నాటికి మనకి ఎంత అంటే 10 మిలియన్ హెక్టార్ మిగులు భూమి ఉన్నట్లయితే అంచనా వేయడం జరిగింది ఈ చట్టాల ప్రకారం. దేని ప్రకారం అంటే ఈ భూగరిష్ట పరిమితి చట్టాల ప్రకారం మనకు 1986 నాటికి 10 మిలియన్ హెక్టార్లు
ఈ చట్టాల ప్రకారంగా 1986 నాటికి 10 మిలియన్ హెక్టార్లు మనకి మిగులు భూమి ఉన్నట్లు మనకు అంచనా అయితే వచ్చింది. ఈ మిగులు భూమిలో మనకు పంపిణీ చేయాలి కదా, పంపిణీ మనకి 2004 నాటికి మనకు చూసుకుంటే, అంటే మిగులు భూమి ఉంది అంటే మనం ఉద్దేశం ఏంటి, భూ సంస్కరణ ఉద్దేశం సామాజిక న్యాయం చేయడం కోసం భూ పంపిణీ అనేది జరగాలి. నిమిషం అట్లా మనకి సామాజిక న్యాయం చేయడం కోసం భూ పంపిణీ జరగాలి కాబట్టి అట్లా మిగులు భూమిని మనం పంచిపెట్టాలి. పంచిపెట్టడంలో భాగంగా 2004 నాటికి ఏ విధంగా ఉందంటే, ఆల్రెడీ మనకి అనౌన్స్ అయితే చేయడం జరిగింది 7 మిలియన్ హెక్టార్లు అని చెప్పేసి. అదేవిధంగా దాంట్లో భాగంగా మనకి స్వాధీనం అంటే డిక్లేర్ చేసి మనకు స్వాధీనం చేసుకున్నాయి 6 మిలియన్ హెక్టార్లు. అదేవిధంగా మరి పంపిణీ చేసినవి ఎంత అంటే 5 మిలియన్ హెక్టార్లు. రఫ్గా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో పాయింట్లు ఉంటాయి, 7.3 అని చెప్పేసి, 6.4 అని చెప్పేసి, 5.4 అని చెప్పేసి. అంటే మనం 7 మిలియన్ హెక్టార్లు చేస్తే స్వాధీనం చేసుకునే 6 మిలియన్లు, మనకి పంపిణీ చేసింది మనకి ఎంత అంటే 5 మిలియన్ హెక్టార్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగా లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే 5.74 మిలియన్లు అని చెప్పేసి, 5.74. ఈ పంపిణీ చేసిన దాంట్లో మళ్ళీ మనకి 36% ఏమో ఎస్సీలు ఉంటారు. అదేవిధంగా మనకి 14% ఏమో ఎస్టీలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, 1986 వరకు 10 మిలియన్ హెక్టార్ల భూమి అనేది మనకి మిగులు భూమిగా ఉంటే, దాంట్లో భాగంగా మనం కొంత భూమిని డిక్లేర్ చేసినాం. 7 మిలియన్ హెక్టార్ల వరకు డిక్లేర్ చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నది 6 మిలియన్ల హెక్టార్లు. మళ్ళీ పంపిణీ చేసింది ఏంటంటే 5 మిలియన్ హెక్టార్లు. దాంట్లో మనం 36% అనేది ఎస్సీలకు పంపిణీ చేయడం జరిగింది, 14% అనేది ఎస్టీలకు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మళ్ళీ మనకి 5.74 మిలియన్ల మందికి మనము టోటల్గా భూమి పంపిణీ అనేది చేయడం జరిగింది ఈ సంస్కరణలో భాగంగా. అదొకటి. నెక్స్ట్ ఈ భూ సంస్కరణ అనేది మనకి మెయిన్గా మనము సక్సెస్ఫుల్ అయింది ఏంటంటే, మెయిన్గా ఇవన్నీ కాకుండా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యవర్తుల తొలగింపు మాత్రమే మనకి విజయవంతమైందని చెప్పాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ భూ పంపిణీ చేసినప్పుడు 7 మిలియన్లు అనౌన్స్ చేస్తే, మిగిలిన భూమి 10 ఉంటే అనౌన్స్ చేస్తే 6 మిలియన్లు స్వాధీనం చేసుకుని 5 మిలియన్లు. ఇట్లా ఇక్కడ కొంత లోపాలు అయితే కనబడతాయి. ఈ కౌలు సంస్కరణలో భాగంగా కూడా చాలా వరకు లోపాలు కనబడతాయి. మనకి కంప్లీట్గా మనకి న్యాయం చేయలేకపోతాం. అదేవిధంగా ఈ గరిష్ట పరిమితి చట్టాలు కూడా కంప్లీట్గా ఎక్కడ మనము పూర్తిగా భూములను స్వాధీనం చేసుకుని సమన్యాయం అనేది చేయలేకపోయినాం. ఓకే, భూ గరిష్ట పరిమితి చట్టాల విషయం చేసినప్పటికీ భూ పంపిణీ విషయంలో సమన్యాయం చేయలేకపోయినాం. మరి సక్సెస్ఫుల్గా భూ సంస్కరణలో పూర్తయిన సక్సెస్ఫుల్గా విజయవంతమైంది ఏది అంటే, మనకు మధ్యవర్తుల తొలగింపు మాత్రమే సక్సెస్ఫుల్గా మనము విజయవంతం చేసుకున్నామని చెప్పేసి చెప్పచ్చు. మరి ఎందుకు ఫెయిల్యూర్ అయింది మనకి ఈ భూ సంస్కరణ అనేది, ఎందుకు సక్సెస్ కాలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటే, మనం చూస్తే మొదటగా రాజకీయంగా మనకి ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. ఓకే, రాజకీయ ఇచ్చ లేకపోవడం. అంటే మనకి పొలిటికల్గా ఏమవుతుంది అంటే, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళను తీసుకొని తక్కువ భూమి ఉన్న వాళ్ళకి పంపిణీ చేయడం అనేది, అది పొలిటికల్గా వీళ్ళకు ఓటు బ్యాంకు దెబ్బ వస్తుంది కాబట్టి పొలిటికల్గా విల్లు లేకపోవడం. అట్లా ఎవరు ముందుకు రాజకీయ నాయకులు లేదా పార్టీలు ముందుకు రాకపోవడం, పూర్తిగా వాటి మీద ఇష్టం లేకపోవడం, ఇచ్చ లేకపోవడం అని చెప్పవచ్చు. ఓకే, ఈ భూగరిష్ట పరిమితి కావచ్చు, లేకుంటే మధ్యవర్తి తొలగింపు కావచ్చు, లేకుంటే కౌలు సంస్కరణ కావచ్చు, ఇలాంటి విషయంలో మ్యాక్సిమం మెయిన్గా ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ అని చెప్పవచ్చు. రెండోది మనకి భూ సంస్కరణ చట్టాల్లో చాలా లోపాలు ఉండడం. చట్టాల్లో లోపాలు ఉన్నప్పుడు దాని ద్వారా ఎన్నో రకాలుగా మనము లొసుగులు అయితే ఉంటాయి, దాని ద్వారా న్యాయం అయితే చేయలేకపోతాం. అట్లా లోపాలు ఉండడం, చట్టాలలో లోపాలు ఉండడం. అదేవిధంగా మళ్ళీ భూ సంస్కరణల అమల్లో నిర్లక్ష్యం చూపడం. భూ సంస్కరణల అమల్లో నిర్లక్ష్యం చూపడం. ఓకే, నెగ్లిజెన్స్ చూపడం మనకి సంస్కరణ చేయడంలో భాగంగా. అదేవిధంగా ఈ భూమి రికార్డులు కూడా సరిగ్గా లేకపోవడం. ఓకే, చాలా లూప్ హోల్స్ కనబడతాయి మనకి ఈ భూ సంస్కరణలు చేయడంలో భాగంగా. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే, పొలిటికల్ విల్లు లేకపోవడం కావచ్చు, రికార్డులు సరిగా లేకపోవడం కావచ్చు, భూమిని పంపిణీ విషయంలో నిర్లక్ష్యం చేయడం కావచ్చు, అదేవిధంగా చట్టాల్లో లోపాలు ఉండడం కావచ్చు. అంటే చట్టాల లోపాలు అంటే వాళ్ళకు అనుగుణంగా చట్టాలు చేసుకోవడం తప్ప పెద్దగా సామాజిక న్యాయం చేసే విధంగా చట్టాలు అనేది ఉండకపోవడం. ఇది ఒకటి. మెయిన్గా మనకి మరి ఏ రాష్ట్రాల్లో భూ సంస్కరణలు మనకి విజయవంతమని చెప్పేసి మాట్లాడుకుంటే, మనకు ఒకటి పంజాబ్, రెండోది హర్యానా, మూడోది మధ్యప్రదేశ్, నాలుగోది మనకి మధ్యప్రదేశ్ కాదు మహారాష్ట్ర, నాలుగోది యూపీ. ఓకే, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, యూపీలో మనకి ఈ భూ సంస్కరణలు అనేటివి విజయవంతమైనవి. ఓకే, మరి భూ సంస్కరణ మరి అత్యంత లోపాలతో కూడిన భూ సంస్కరణ చట్టాలు అంటే
అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయిన రాష్ట్రాలు ఏవి అంటే మనకి బీహార్, కర్ణాటక, ఒడిస్సా, బీహార్, కర్ణాటక, ఒడిస్సా, అదేవిధంగా రాజస్థాన్. ఇవి మనకి అటర్ ఫ్లాప్ అంటే కంప్లీట్గా ఫెయిల్ అయినాయి. అత్యంత ఫెయిల్ అయిందంటే బీహారు, కర్ణాటక, ఒడిస్సా, రాజస్థాన్లో భాగంగా మనకి ఈ భూ సంస్కరణ అనేది అటర్ ఫ్లాప్ అయినాయి. అట్లా మెయిన్గా మనకి భూ సంస్కరణలు, ఇది మనకి భూ సంస్కరణ టాపిక్ కంప్లీట్గా. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మధ్యవర్తి తొలగింపు ఒకటి, కౌలు సంస్కరణలు, భూగరిష్ట పరిమితి చట్టాలు. మళ్ళీ దాంట్లో మనము డివైడ్ చేసుకొని మధ్యవర్తులు ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు, జమీందారి, రైతువారి, మాల్వారి, వాళ్ళని తొలగించుకున్నాం మనం. ఓకే, 1960 వరకు కంప్లీట్ చేసుకున్నాం మనం. కౌలు సంస్కరణలు జిరైతు హక్కులు ఉన్న వాళ్ళు ఉపకౌలుదారులు అని చెప్పేసి, జిరైతు హక్కులు లేని వాళ్ళు అని చెప్పేసి, ఓకే, వాళ్ళని తొలగించుకోవడం, సంస్కరించుకోవడంలో భాగంగా మళ్ళీ 3 కౌలు పరిమాణం నిర్ణయించడం, కౌలు భద్రత, అదేవిధంగా భూ యాజమాన్య హక్కులు కల్పించడం, ఇది కౌలు సంస్కరణకు సంబంధించి. అదేవిధంగా భూగరిష్ట పరిమితి చట్టాలు వచ్చరికి ఒక యూనిట్ 5 తీసుకొని దాంట్లో మనకి ఎక్స్ట్రా ఉంటే యూనిట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఈ యూనిట్ ప్రత్యేక యూనిట్కి ఎవరిని పరిగణిస్తాం. ఓకే, ఎక్స్ట్రా 5 మెంబర్స్ కంటే ఎక్స్ట్రా ఉంటే మనం ఎంత భూమిని ఎక్స్ట్రా ఇవ్వచ్చు, 1/5% అని చెప్పేసి అట్లా ఇచ్చుకుంటూ వెళ్తే మరి ఎంత లిమిట్ ఉంటుంది అంటే ఉన్న ఆ పరిమితికి ఏదైతే ఉంటుందో దానికి 2.5 రేట్లో అనేది మనకు మించొద్దు అని చెప్పేసి. ఓకే, ఇది భూగరిష్ట పరిమితి చట్టాలకు సంబంధించి మనం ఫైనల్గా మనకు సంయుక్త ఏపీలో కావచ్చు, అదేవిధంగా దేశంలో కావచ్చు, ఎంత భూమిని మనం భూ పంపిణీ చేయగలిగినాం, ఫైనల్గా ఎంత మిగులు భూమి ఉండే, ఎప్పటి వరకు ఉండే అని చెప్పేసి మనం ఫైనల్గా ఇది భూ సంస్కరణకు సంబంధించిన టాపిక్ ఇది. నెక్స్ట్ మనం చూస్తాం ఈ భూదాన ఉద్యమం కావచ్చు, మన తెలంగాణకు సంబంధించిన భూ సంస్కరణలు చూస్తాం. వెరీ ఇంపార్టెంట్, తెలంగాణకు సంబంధించిన భూ సంస్కరణలు మనకు దాంట్లో ఉన్న సంస్కరణ పద్ధతిలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఓకే, ఇది మనకి ఇండియాకి సంబంధించిన భూ సంస్కరణలు కంప్లీట్గా. ఓకే, థ్యాంక్ యూ.